రెండు చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. గొంతులు ఉన్న వాళ్ళు చెప్తాం హల్లెలూయా. మాటలు వచ్చిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. సర్వాధికారికి చెప్తాం హల్లెలూయా. జీవగల తండ్రికి చెప్తాం హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు చెప్తాం హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ధారాళముగా గట్టి చెప్పండి. ధారాళముగానండి. ధారాళముగా. ఈరోజు నీళ్లు భలే ధారాళంగా వచ్చాయి. అంటే అర్థం ఏంటి? నింపావు. ఇంట్లో ఉన్నటువంటి బిందెలు నింపావు, డ్రమ్ములు నింపావు. ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, ధారాళంగా వస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు నీకు ధనాన్ని ధారాళముగా ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ అంటుంది సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుణ్ణి నమ్ము, డబ్బుని కాదు అంటున్నాడు. చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది డబ్బును నమ్ముతున్నారు. డబ్బును నమ్మితే మన జీవితాల్లో వచ్చేటువంటిది ఏంటంటే శాపం వస్తుంది. ధనమును నమ్మితే శాపం వస్తుంది. దేవుని బిడ్డలారా, గెహాజీ ఎలీషా దగ్గర శిష్యుడు. కొంచెం పెట్టు ఇటువైపు. నీకు తెలీదా? ఎలీషా దగ్గర శిష్యుడు గెహాజీ. ఎలీషా దేవుడి వైపు చూశాడు. గెహాజీ ఏమో నయమాను ఇచ్చేటువంటి డబ్బు వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. నయమాను ఇచ్చే డబ్బు వైపు చూసి ఆ వెండి బంగారములు, ఆ వస్త్రాలు సంపాదించుకోవడానికి పరిగెడతా ఉన్నాడు. దానివల్ల డబ్బు వచ్చింది, కానీ దాంతోపాటు ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అందుకని అంటే డబ్బు నమ్మితే నీకు శాపం వస్తుంది, డబ్బు నమ్మితే నీకు రోగం వస్తుంది, డబ్బు నమ్మితే నీకు తెలియకుండానే శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు నీకు దేవుడు డబ్బు ఇస్తాడు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు డబ్బు. నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తే డబ్బే వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. నువ్వు పొలం పని చేస్తూ ఉంటావు, అందరికీ 40 బస్తాలు పడితే నీకు 80 బస్తాలు దేవుడు ఇస్తాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ధనవంతుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ అంటుంది ఏంటంటే, నేను తలగా ఉంచుతాను కానీ తోకగా, నేను గొప్పవానిగా చేస్తాను, నేను అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవానిగా చేయను. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నేను అప్పు ఇచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా చేయను. హల్లెలూయా. అంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? తన ప్రజలు ధనముతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ధనమును బట్టి ఎంతగా అయిపోయిందంటే, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. అందుకని అంటాడు పాటలో, నువ్వు డబ్బును నమ్ముకున్నప్పుడు డబ్బును బట్టి అందరూ వచ్చారు. డబ్బు పోయింది, నువ్వు దరిద్రుడు అయిపోయావు, నీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు. అరే నాయన, నువ్వు డబ్బును నమ్ముకున్నప్పుడు వచ్చేటువంటి బంధుత్వాలంతా నిజమనుకుంటున్నావా? అది కాదు బాబు. డబ్బును కాదు నువ్వు నమ్మాల్సింది, దేవుని నమ్ము. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది కదా, 10 మంది వస్తారు, నీతో మాట్లాడతారు, సార్ అంటారు. ఎందుకంటారు అంటే నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి. అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచగాకు. కొంతమందికి ధనం ఉంటే గర్వం. నేనెంత గొప్పవాడినో తెలుసా, నేనంటే నీకేంటో తెలుసా అంటాడు ఒక అతను వచ్చి. ఏమన్నాడు చెప్పండి? నేనంటే నీకేంటో తెలుసా అన్నాడు. అంటే అన్నాను, ఏంటి అన్న అంటే, నేను పెద్ద గొప్పవాడిని అన్నా. నేను అడిగాను, నీకు షుగర్ ఉందా అన్న. హల్లెలూయా. ఏమన్నాను? ఉందండి అన్నాడు. అయితే నువ్వు గొప్పవాడివే. బీపీ ఉందా? ఉందన్నాడు. అయితే నువ్వు గొప్పవాడివే. షుగర్ ఎక్కువ ఉందంట, బీపీ ఎక్కువ ఉందంట. అవును, ఎక్కువ ఉన్నాడు గొప్పవాడే కదా. నేను గొప్పవాడిని అంటున్నాడు. దేని బట్టి? ధనాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, నేనంటే ఏందో నీకు తెలుసా అన్నాడు. అవునయ్యా, నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉన్నవాడివే, బీపీ ఉన్నవాడివే, నీవు ఉంటే ఏంటో నాకేం తెలుస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం ఏం చేస్తుంది? గర్వాన్ని తీసుకొస్తుంది. ధనాన్ని నమ్మితే నీకు గర్వం వస్తుంది. ఇక ప్రజలను లెక్క చేయవు, మనుషులను లెక్క చేయవు, మాటలు సరిగా మాట్లాడు, అసలు మనిషితో మాట్లాడు. నేను ఒకరోజు ఒక్కనే ఇంట్లో ఉన్నా. పాస్టర్ మేము స్తుతి కూడికి విజయవాడ వెళ్ళింది.
సరే నేను ఇంట్లో ఉన్నాను అంటే ఇటు చూస్తే మంచం కనపడుతుంది, ఇటు చూస్తే కంప్యూటర్ కనపడుతుంది, ఇటు చూస్తే టీవీ కనపడుతుంది. అన్నీ ఏం కనపడుతున్నాయి? వస్తువులు కనబడుతున్నాయి. నాకు ఆ సమయంలోనే వచ్చింది, హల్లెలూయా, ఇదేం కంప్యూటర్ ఉంది, మనసుకు నెమ్మది లేదు, సంతోషం లేదు. టీవీ ఉంది, సంతోషం లేదు. ఫ్రిడ్జ్ ఉంది, సంతోషం లేదు. మంచం ఉంది, సంతోషం లేదు. కానీ ఎవరుంటే సంతోషం ఉంటుంది? ఒక మనిషి ఉంటే సంతోషం ఉంటుంది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమ. అందుకనే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. ఏం చేశాడు? సాటి అయిన సహాయాన్ని. అప్పుడు అనిపించింది, అబ్బా నేను డబ్బు సంపాదించడం కాదు, మనుషుల్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. మనుషులు ఎలా సంపాదించబడతారు? మనుషుల్ని ఎలా సంపాదిస్తామంటే ప్రేమతో సంపాదించుకుంటాం. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపడతాం. మనుషుల్ని సంపాదించుకోవడం అంటే డబ్బుతో వచ్చే వాళ్ళు మనుషులు కాదు. అందుకని అన్నాను, ధనము నీకుంటే అందరూ వస్తారు. ధనముతోనూ మనుషుల్ని సంపాదించుకోవాలనుకుంటావా? వాళ్ళు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ప్రేమను గాని నువ్వు గాని కలిగి ఉంటే అప్పుడు నీవు వారిని సంపాదించుకుంటావు. ఒకసారి ఒక హాస్పిటల్కి ఒక ఆమె డెలివరీ నిమిత్తం, ప్రసవ వేదనలు ముగిసి డెలివరీ నిమిత్తం ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్లో యేసు ప్రభు నమ్ముకున్న నర్సు ఉంది. ఎవరు? ఈ డెలివరీకి వచ్చినటువంటి ఆమె అంటుంది, ఈ రూమ్లో, ఈ హాస్పిటల్లో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఏమంటుంది? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరికి రావడానికి వీల్లేదు అంటే, అదేందమ్మా అట్లా అంటావు? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నా బిడ్డను పట్టుకోకూడదు. ఏమంటుందమ్మా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నా బిడ్డను పట్టుకోకూడదు. చీ, వాళ్ళ ముఖం కూడా చూడడం నాకు ఇష్టం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళ చిచ్చి చిచ్చి పనికి మాలిన వాళ్ళు, వాళ్ళ చిచ్చి చిచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ ముఖం చూడడం నాకు ఇష్టం లేదు అంటుందంట ఆమె. ఏం అర్థం కాలే, ఏంటిది ఈమె ఇలా మాట్లాడుతుంది? అరే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి డెలివరీ చేయకూడదా? నర్సులు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా, డాక్టర్లు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా. అసలు మెడిసిన్లో ఎక్కువగా ఉండేది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. అటువంటిది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు అంటుందేమా. అయితే సరే, ఆ డాక్టర్ ఈమె యొక్క మూర్ఖత్వాన్ని బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, సరేనమ్మా నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రాగాకండి, వేరే నర్సులను తీసుకున్నా. నర్సులు వేరే వాళ్ళు వచ్చారు. నొప్పులు ప్రారంభమైనవి, 9 నెలలు ఎండిపోయి నొప్పులు ప్రారంభమైనవి. బిడ్డని లోపల నుంచి తీస్తున్నారు. లోపల నుంచి బిడ్డను తీసిన తర్వాత వాళ్ళు తీసింది ఎవరిని తెలుసా? మృతదేహాన్ని. హల్లెలూయా. చచ్చిపోయిన బిడ్డను బయటకు తీశారు. ఆమె ఏమనింది? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నా బిడ్డను ముట్టుకోకూడదు అన్నారు. అసలు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ముట్టుకున్న బిడ్డ ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ద్వేషిస్తున్నావంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు బ్రతికించే యేసు ప్రభుని ద్వేషిస్తే మనం చచ్చిపోతాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనము చచ్చిన వారమై ఉండగా, మన పాపముల నిమిత్తం మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించను. చప్పటి కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. బ్రతికించే యేసుని ద్వేషిస్తున్నావా? బ్రతికించే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నావా? అయితే నీ జీవితంలో జీవం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే నీకు ప్రేమ లేదా? అయితే నీ జీవితంలో జీవం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే ద్వేషిస్తున్నావా? హీనంగా చూస్తున్నావా? నేను అంటున్నాను, ఆ బిడ్డను కనింది కానీ ఏ బిడ్డను కనిందండి? చనిపోయిన బిడ్డను కనింది. ఎందుకంటే సర్వ సృష్టికి సృష్టికర్త అయిన యేసు ప్రభు ఎవరికి జీవం పోయాలో, ఎవరికి జీవం ఆపాలో ఆయనకు తెలుసు. ఆమెకున్న డబ్బును బట్టి గర్వపడింది. ఆమెకున్న డబ్బును బట్టి యేసు ప్రభుని ద్వేషించింది. ఆమెకున్న డబ్బును బట్టి యేసు ప్రభు నాకు ఇష్టం లేదు, క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదని హీనంగా మాట్లాడింది. కానీ ఆ డబ్బు ఆ బిడ్డను బ్రతికించలేకపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని నామమున మహిమపడదాం. ఈరోజు డబ్బుతో నువ్వు ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. ఈరోజు డబ్బుతో నీవు ఏసీ కొనుక్కోవచ్చు. ఈరోజు డబ్బుతో నీవు కూలర్ కొనుక్కోవచ్చు. ఈరోజు డబ్బుతో నీవు మంచం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. కానీ డబ్బుతో నీవు ప్రాణం పోయలేవు. చప్పట్లు కొడి గట్టిగా దేవుని నామమున మహిమపడదాం.
కానీ డబ్బు కొన్ని వాటికే ఉపయోగించబడుతుంది. అందుకని నమ్ముకోవాల్సింది డబ్బుని కాదు, నువ్వు నమ్ముకోవాల్సింది డబ్బులు ఇచ్చే దేవుణ్ణి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. కాబట్టి నేను మొన్న అనుకుంటున్నాను ఏమనంటే, అరే డబ్బును చూశాను, డబ్బు అనేది కనపడతా ఉంది, కానీ ఈ డబ్బు వల్ల నాకు ఏ ప్రయోజనమూ లేదు. ఈ డబ్బును దేవుడి పనికి వాడడమే దీనికి ప్రయోజనం. హల్లెలూయా. అందుకని నేను మీకు తెలుసో లేదో, ప్రతి నెల మొదటి తేదీకి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు ఏమి ఉండవు. చాలా మంది ఈ మాట చెప్తే నమ్మరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈయనేందండి ఓవర్ని చెప్తున్నాడులే ఈ మాట అంటారు. కానీ నిజం నేను చెప్తుంది, ప్రతి నెల నేను దేవుడు నాకు ఇచ్చిన కానుకలన్నీ ఆ నెలాఖరికల్లా నేను అయిపోగొట్టేస్తా. హల్లెలూయా. నా దగ్గర ఇంకేముండవు, మొత్తం వాటిని ఖర్చు పెట్టేస్తా. నా కోసం కాదు, దేవుడి పని ఖర్చు పెట్టేస్తా. ఇంకెక్కడైనా టీవీ, ఇంకెక్కడైనా కొత్తగా ఛానల్ తీసుకుందాం, ఇంకా ఎక్కడైనా సువార్త ప్రకటిద్దామని చెప్పి ఇంకెక్కడైనా తీసుకుందామని వాటికి డబ్బులు కట్టేస్తాను. డబ్బులు ఏం చేస్తానంటే, ఏ నెల కా నెల ఒక జీతం చేసే ఒక ఉద్యోగం చేసే జీతగాడికి ఒకవేళ ఒక 10,000 వస్తే అతను ఎట్లయితే నెలంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ జీతం వస్తుందని చెప్పి ఎదురు చూస్తాడో, నేను కూడా అట్లనే ఎదురు చూస్తున్నా. దాన్ని నిరీక్షణ అంటారు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజు నీకు నిరీక్షణ ఉండాలి. ఏంటంటే, నీవు అన్నం తినాలన్నా యేసు ప్రభు నాకు అన్నం పెడతాడని నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నీ యొక్క జీవితంలో ఒక నిరీక్షణ ఉండాలి. యేసు ప్రభు ద్వారా నాకు రోగం తగ్గిద్ది, యేసు ప్రభు ద్వారా నేను ఇంటి రెంట్ కట్టుకుంటాను, యేసు ప్రభు ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అని నువ్వు ఎప్పుడైతే అలా తీర్మానం చేసుకుంటావో, నీకు తెలియకుండానే నువ్వు ఏం చేస్తావు, తాగుడిని విడిచిపెట్టేస్తావు. నీకు తెలియకుండానే నువ్వు అక్రమ సంబంధాలు విడిచిపెట్టేస్తావు. నీకు తెలియకుండానే నువ్వు వ్యభిచారాన్ని విడిచిపెట్టేస్తావు. నీకు తెలియకుండా నువ్వు చెడ్డ మాటలు విడిచిపెట్టేస్తావు. ఒకవేళ బలహీనతల్లో ఏదైనా మాట్లాడినా తర్వాత ప్రభు దగ్గర సమాధాన పడతావు. ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటావో, యేసు ప్రభు నిమిత్తం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, యేసు ప్రభు నా జీవితంలో అన్ని కార్యాలు చేస్తాడని ప్రతి నిత్యము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నమ్ముకొని ఆయన గురించి నిరీక్షిస్తావో, నీ జీవితంలో నీకు తెలియకుండా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలా కాకుండా నేను తాగకూడదు అని నువ్వు ఎన్ని రోజులు అనుకున్నా నువ్వు తాగకుండా ఉండలేవు. తాగుబోతు అయినటువంటి ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావేమో, నువ్వెన్ని రోజులైనా అనుకో, నేను ఈరోజు తాగకుండా ఉంటానని ట్రై చేయి, నీ వల్ల కాదు తాగకుండా ఉండడం. నీకు తాగుడు మానాలంటే నువ్వు యేసునందు నిరీక్షణ ఉంచు, నువ్వు తాగుడు మానేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు త్రాగుడు మానేసామన్నా. నేను అడుగుతాను వాళ్ళని, మళ్ళీ మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మళ్ళీ తాగమంటే ఏం చేస్తావు? వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, వాళ్ళ దగ్గర నేను వెళ్ళదలుచుకోవట్లేదు, నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు నా నిరీక్షణ యేసు ప్రభువునందు ఉంచాను. చెప్పడం కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు నువ్వు పరిశుద్ధుడు కావాలంటే నేను పరిశుద్ధుని అయిపోవాలి ఏం చేస్తారు కొంతమంది? ఏం చేస్తారంటే అసహించుకుంటుంటారు అందరినీ. ఎలా తెలుసా? నేను పరిశుద్ధుని అవ్వాలని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థనకి రాని వాళ్ళని చూసి చిచి ఏం అసలు ప్రార్థనకు రాదు, చి ఏం అసలుకి బూతులు మాట్లాడేది నోట్లు, చి ఏం అసలుకి వాళ్ళ భర్త అసలుకి ఊరంతా గొడవ చేస్తాడు, చిచి చిచి అసహ్యం అని. పరిశుద్ధత, నేనొక్కనే పరిశుద్ధురాలని వీళ్ళు ఏం చేస్తుంటారంటే వేషధారణ భక్తి చేస్తుంటారు. ఏ భక్తి? అసలు నేను రక్షించబడ్డామంటే యేసు ప్రభు కృపండి. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను రక్షించబడ్డామంటే యేసు ప్రభు కృప. ఈరోజు నేను పరిశుద్ధులం అవ్వాలంటే ఆయన యందు నిరీక్షణ. ఆమేన్. చప్పట్లు కూడా గట్టిగా. అందుకని అంటున్నాడు, ఆయన యందు నిరీక్షణ ఎంచుకున్న ప్రతివాడు తన్ను తాను పవిత్రముగా చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు నిరీక్షణ ఉంచితే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. ఎవరి యందు నిరీక్షణ ఉంచితే? యేసు యందు. ధనం మీద నిరీక్షణ ఉంచితే, ధనం మీద నమ్మకం ఉంచితే పాడైపోతావు, చెడిపోతావు. ఈ లోకంలో బతకాలని మొన్న అనుకుంటున్నాను, ఇంకెంతకాలం బతుకుతామయ్యా, బతకలేకపోతున్నాం. ఎంతమంది బతకగలుగుతున్నారు చెప్పండి? ఈ ఎండలకి ఎలా ఉంది అందరికి? కూలర్ తీసుకురాపో అడగలే, తెస్తారులే అని పాపం కూలర్ తీసుకొచ్చు. బాగా పెట్టు, బాగా చల్లగా రావట్లేదే, నీళ్లు పోయిదంటూ బాగా నీళ్లు పోసానండి, కానీ వేడెక్కిన నీళ్లు, అరే బతకలేకపోతున్నాం. కూలర్ వచ్చింది కానీ ఇంకా చల్లగా
ఈ భూమి మీద ఎలా ఉందంటే మన బతుకు నిజంగా చెప్పాలంటే ఒకప్పటి రోజుల్లో ఏముందో తెలియదు, కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం మన బతుకు ఎలా ఉందంటే తెల్లారుతుంది పొద్దుగొగుతుంది, తెల్లారుతుంది పొద్దుగొగుతుంది. ఆ తెల్లారిన తర్వాత ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎండ చూస్తే భయం వేస్తుంది. అంత ఎందుకు బతుకుతున్నాం అర్థం కావట్లా. బతుకుతున్నాం కానీ ఏంటో మన జీవితం సంతోషం లేకుండా ఉసూరుమంట. ఈ భూమి మీద అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, అరే ఏంటి ఈ బ్రతుకు ప్రభువా, నీకోసం బ్రతుకుతే బ్రతుకుతానయ్యా, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే సంతోషంగా వచ్చేస్తాను ప్రభువా, హల్లెలూయా. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే, సడన్ గా రోడ్డు మీద వెళ్తుంటే ఒకడికి దెయ్యం బట్టి అంటాడు పోరా అంటాడు. ఎవరిని? నన్ను. అనగానే నాకేమని పడుతుంది అంటే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ప్రభు. అతను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టుల యొక్క దుష్ట ఆలోచనలు కలిగిన వాళ్ళ మధ్యలో ఉంటున్నాం, అర్థం కావట్లా. దుష్టత్వం ఎక్కువైపోయింది మనుషులకి, వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం. వాళ్ళు ఏం చేసినా కూడా మనకి ఏం వినపడాలి తెలుసా? యేసయ్య వినపడాలి, హల్లెలూయా. వాళ్ళు ఏం మాట్లాడినా మనకి యేసయ్య వినపడాలి, ఎందుకంటే మనం నిరీక్షిస్తున్నాం యేసయ్య మీద పెట్టుకొని. యేసయ్య మీద మనసు పెట్టుకుంటే కంప్లైంట్లు చేయం. అప్పుడు చూడండి సార్, ఎస్ఐ కంప్లైంట్ చేస్తా, ఎస్ఐ గారి చూడండి సార్ వీడు నన్ను పోరా అన్నాడు. ఎందుకన్నాడు? నిన్ను పోరా ఊరకనే అన్నాడా? కంప్లైంట్లు చేయం, హల్లెలూయా. ఎవరైనా నిన్ను పోరా అంటే నువ్వు ఏమనుకోవాలి సార్? ప్రైజ్ ది లార్డ్ అనాలి, హల్లెలూయా. ఎంతమంది అంటారు? నిన్నెవరైనా తిట్టారనుకో, దేవా నన్ను వీళ్ళు ఆశీర్వదిస్తున్నారు, నీకు స్తోత్రం అనాలి. ఎంతమంది అంటారు? ఎంతమంది అంటారు? యేసునందు నిరీక్షిస్తే నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకుంటావు. ఎలా చేసుకోవాలి? ఎవరైనా నిన్ను ఏదైనా అంటున్నారనుకో, దేవా వీరు నన్ను ఆశీర్వదిస్తున్నారు, నీకు వందనాలు, హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసునందు నిరీక్షిస్తే నీ యొక్క జీవిత విధానం మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోయింది, నీ ఆలోచనలు కూడా మారిపోతాయి. కొడతా ఉన్నారు పౌలు శీలని. ఏం చేస్తున్నారు? బెత్తాలతో. ఎంతమంది గుర్తుంది? బెత్తాలతో పౌలుని శీలని కొడుతున్నారు. కొట్టి యేసు ప్రభు నామంలో నువ్వు ప్రకటిస్తే నేను చంపేస్తామని చెప్పి తీసుకెళ్లి జైలు వేసారు. అంత దాకా కొట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు పాడుతున్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయి. ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు కొడుతుంటే వీళ్ళకి పాటలు వస్తాయి. ఏం చేస్తున్నారు? వాళ్ళు కొడుతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు కొడుతుంటే వీళ్ళకి ఏం వస్తున్నాయి? వాళ్ళు కొడుతుంటే పాటలు వస్తాయి, హల్లెలూయా. వాళ్ళు కొడుతుంటే మనకు కూడా కర్ర దొరికిందా? ఒక బ్రదర్ అంటున్నాడు, అన్నా మనం కూడా ఒక 1000 మంది ఒక టీమ్గా తయారవ్వాలన్నా. ఏమంటా? ఎవరన్నా మనల్ని కొట్టారంటే వాళ్ళకు కూడా భయం వేసిద్దన్న. అసలు మనల్ని చూస్తే మోషే వినో, మనం కూడా ఒక టీమ్గా తయారవ్వాలన్నా. అంటే అన్న ఎందుకయ్యా టీమ్? ఎందుకు మనల్ని చూసి కూడా వాళ్ళు భయపడాలన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, అయ్యా ఏ గొర్రెనన్నా చూస్తే పులికి భయం ఉంటుందా చెప్పండి? 1000 గొర్రెలు ఉన్నాయి, ఒక్కటే పులి. పులిని చూసి గొర్రె భయపడిద్దా? లేకపోతే గొర్రెని చూసి పులి భయపడిద్దా? ఒకటే పులి ఉంది, గొర్రెలు 1000 ఉన్నాయి, పులి భయపడిద్దా 1000 గొర్రెలు చూసి? చెప్పాలి. 1000 మంది ఉంటే ఏంది, 100 మంది ఉంటే ఏంది, నువ్వు ఒక్కడివే ఉంటే ఏంది? వాడి చేతిలో కర్ర ఉంటుంది, నువ్వు కర్ర తీసుకుంటావా? యేసు ప్రభు నువ్వు నమ్ముకున్న నీవు కర్ర తీసుకుంటావా? ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు కర్రలు తీసుకోవచ్చా తగాదాలకి? ఎంతమంది చేస్తారు చెప్పండి? తీసుకోవచ్చా అని వాళ్ళు చేస్తారు. క్రైస్తవులు తగాదాలకు కర్ర తీసుకోవచ్చా చెప్పాలమ్మా? మరి మనం పులిలు ఎట్లా అవుతాం? మనం గొర్రెలు, హల్లెలూయా. గొర్రెలు ఎంతమంది ఉంటేనేమి? ఎవరైనా కర్ర, ఇప్పుడు బెత్తాలతో కొడుతున్నారు పౌలు శీలని. పౌలు శీలకు కూడా చేతులు ఉన్నాయి కదా, తిరిగి కొట్టచ్చుగా. కొట్టారా? వాళ్ళు కొడుతుంటే వీళ్ళకేం వస్తున్నాయి? పాటలు వస్తాయి. యేసు రక్తము జయం జయము అంటున్నారు, హల్లెలూయా. వాళ్ళు కొడుతుంటే వీళ్ళకి రావాల్సిందేంటి? కోపం కదా. కోపం రావట్లేదు వీళ్ళకి.
అంటే వీళ్ళకి ఏం నిరీక్షణ ఉంది చెప్పాలి? యేసయ్య మీద నిరీక్షణ ఉంది. చెప్పండి కూడా గట్టిగా, దేవుని నామాన్ని మహిమపరచు. ఈరోజు నీ జీవితంలో నీవు నేను ఎవరమయ్యా అంటే నేను గొర్రెగా మారిపోయినయ్యా. అరే అది కాదురా నాయన, వాడు చంపేస్తాడు. 70 సంవత్సరాలకు ఎవరు చంపకపోయినా చచ్చిపోతాంగా. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకున్నానని చంపేస్తున్నాడా? చంపేయండి. హల్లెలూయా. పౌలు అదే అనుకున్నాడు. యేసుప్రభు నమ్ముకున్నానని నా తల తీసేస్తానంటున్నారా? తీసేయని, నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా ఒకరోజు చచ్చిపోవాల్సిందేగా. యేసుప్రభుని నమ్ముకుంటూ చంపేస్తా అంటున్నారు. అయితే నేను రెడీగా ఉన్నానయ్యా, నేను నమ్ముకోలేదని చెప్పను. ఈరోజు ఎంతమంది యేసయ్య కోసం నమ్ముకున్నామని చెప్పడానికి భయపడకుండా ఉంటారు? చేతులు ఎత్తండి. నేను యేసుని నమ్ముకున్నానని చెప్పడానికి భయపడను అన్నవాళ్ళు. నిజంగానా? ఆయన దిగాలుగా చూస్తున్నాడు నా ఎదురుగా. అయ్యా ఆయన పిలవండి, చేయతలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడానికి భయపడను. మళ్ళీ ఒకసారి ఎత్తండి. ఇంకెవరైనా కనపడతారని చూద్దాం. ఎత్తనాడు. ఆయన చెయ్యి దించి మళ్ళీ ఎత్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడానికి నేను భయపడను. ఎందుకంటే ఏ రోజు ఒకరోజు చచ్చిపోవాల్సిందే. కానీ ఈ రోజు ప్రభువు కోసం చచ్చిపోతే నేను యేసు ప్రభువు దగ్గరగా బతుకుతా. హల్లెలూయా. నిరీక్షణ ఏం చేస్తుందంటే నీ జీవిత విధానాన్ని మారుస్తుంది. నిన్ను కొట్టే వాళ్ళకి వీపు అప్పగించేసినట్టుగా నువ్వేం చేస్తావంటే పాటలు పాడుతుంటావు, కానీ కోపం రాదు. అటువంటి కృప మనకు రావాలి. అటువంటి సమాధానం మన యొక్క జీవితాల్లోకి రావాలి. అటువంటి ప్రేమ మన జీవితాల్లోకి రావాలి. ఇవన్నీ తీసుకుని వచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసు మనలోకి. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడి దేవుని నామాన్ని మహిమపరచు. ఈరోజు నువ్వు సొంతగా అనుకున్నా, నేను సొంతగా అనుకున్నా రావు. అవి మళ్ళీ మనలోకి తీసుకొచ్చేది కూడా ఎవరు? యేసు ప్రభువే. మనల్ని పరిశుద్ధులుగా మార్చి అలా సిద్ధపరిచేది ఎవరంటే యేసు ప్రభువే. పౌలు శీలను కొడతా ఉన్నారు, లోపల కూర్చొని పాటలు పాడుకుంటున్నారు. నాకు అనిపించింది, సేవకి ఎందుకు వచ్చావురా నాయన? సేవకు వస్తే పన్నులు తంతున్నారు, సేవకు వస్తే చెరసాలు వేసారు, సేవకు వస్తే చెరసాల్లో పడ్డాం. ఇప్పుడు మనల్ని చూసి మన బంధువులు ఏమంటారు? చేసేవాళ్ళే అబ్బాయి సేవ, అది కూర్చో, పని చేసుకోకూడదు, సేవ అని పోయావు, ఒళ్ళంతా దెబ్బలు కొట్టించుకున్నావు. నిజంగా యేసుప్రభు నమ్ముకున్నా అన్నావు కదా, నమ్ముకుంటే నీ యేసుప్రభు నేను కాపాడలేదే, యేసుప్రభుని దెబ్బలు కొట్టకుండా ఉంచలేదే అని అనుంటారా? చెప్పండి అని అనలా. హల్లెలూయా. ఎందుకనలేదు తెలుసా? వీళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు. చెప్పండి, గట్టి చెప్పండి. వీళ్ళు పాటలు పాడుతుంటే ఎవరు వచ్చారు చెప్పాలి. వీళ్ళ కోపం వస్తే యేసుప్రభు వచ్చేవాడు కాదు, వీళ్ళు పాటలు పాడుతుంటే యేసుప్రభు వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు కదిలాయి. వీళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. వీళ్ళు పాటలు పాడుతుంటే ఆ యొక్క పునాదులు వణిగిపోయాయి. ఈరోజు నీ పక్షంగా ప్రభు అయిన యేసు ఉన్నాడు. నువ్వు కర్ర తీసుకోలేక యేసు కర్ర తీసుకుంటాడు. సూపర్ ఉంటుంది. అప్పుడు నువ్వు కర్ర తీసుకుంటే ఏం కొడతావు? మహా అయితే ఉన్న పైన టప కొడతావు. ఆయన కర్ర తీసుకున్నాడు అనుకో, పునాదులే కదిలిపోతాయి. అందుకని అంటాడు, నా అభిషిక్తుని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డుని ముట్టుకున్నట్టు జాగ్రత్త అంటాడు. ఎవరిని? మీరు ఎప్పుడైనా ఇక్కడ పట్టుకుంటే ఒప్పుకుంటారు, ఇక్కడ పట్టుకుంటే ఒప్పుకుంటారు, ఇక్కడ పట్టుకుంటే ఒప్పుకుంటారు, ఇక్కడ పట్టుకొని ఇస్తారా? ఇట్లా పెడితే కన్నుగుడ్డుని ముట్టుకొని ఇస్తారా ఎవరైనా? కన్నుగుడ్డుని ముట్టుకుందాం అని చెప్పి ఏలు ఇట్లా వచ్చిందానికి ఏమంటారు? అంటారు. హల్లెలూయా. మనమంటా దేవుని అభిషిక్తుల్ని ఇబ్బంది పెడితే, దేవుని అభిషిక్తుల్ని బాధ పెడితే, దేవుని అభిషిక్తుల్ని శ్రమలకు గురి చేస్తే ఎవరి కన్నుగుడ్డు ముట్టుకున్నట్టంట? యేసయ్య కన్నుగుడ్డుని. ఆయన అందుకని అంటాడు, నేను వచ్చానంటే పగ తీర్చుట నా పని, నేనే వాళ్ళకి ప్రత్యుత్తరం ఇస్తా. ఈరోజు నీ జీవితంలో నీ విధానం మారితే, నీ యొక్క నిరీక్షణ విధానం డబ్బు మీద కాకుండా, లోకం మీద కాకుండా దేవుడి మీద పెట్టుకుంటే, నీ మాటలు, నీ ఆలోచన, నీ యొక్క ప్రవర్తన, నీ నడవడిక మొత్తం సమస్తాన్ని దేవుడు మార్చిన తర్వాత, నువ్వు కొత్త వ్యక్తిగా మారిన తర్వాత, అప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటుందంటే దేవుడిచ్చును, దేవుడు తీసుకుని. హల్లెలూయా. సమస్త మహిమ నా యేసయ్యకి కలగాలి. హల్లెలూయా. నీకు లక్షలు వస్తుంటే లక్షలు తీసుకెళ్ళి మళ్ళీ బయటపడేస్తుంటావు దేవుడి పనికి.
రేపు నీకు దేవుడు ఇవ్వడు అనుకుంటే కదా ఈరోజు నువ్వు దాచిపెట్టుకునేది. హల్లెలూయా. రేపు నీకు రాదు అనుకుంటే కదా ఈరోజు నువ్వు దాచిపెట్టుకునేది. అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచొద్దు, దేవుడి మీద నమ్మకం ఉంచు. నిరీక్షణ కలిగి ఉండు. దేవుడి కోసం సమస్తము నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సంతోషంగా సుఖముగా అనుభవించిన తర్వాత ఇంకా దేవుడు నీకు ఇంకా సమృద్ధిగా ఇచ్చాడు, ఆ దేవుడి పని ఖర్చు పెట్టు. పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది. ఆ నిరీక్షణ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు తెలియకుండా నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడతావు. అప్పుడు నువ్వు బూతులు తిట్టాలన్నా తిట్టలేవు, చెడ్డ మాటలు మాట్లాడాలన్నా మాట్లాడలేవు, ఎవరినో ద్వేషించాలన్నా ద్వేషించలేవు, దూషించాలన్నా దూషించలేవు. ఒకవేళ బలహీనతను బట్టి ఏదైనా నువ్వు అన్నా కూడా ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి ప్రభు నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకుంటావు. ఎందుకంటే నీ నిరీక్షణ ఏం చేస్తుందంటే నేను పరిశుద్ధుడిగా చేస్తుంది. చప్పట్లు కొడి గట్టిగా, నా యేసయ్యకి మహిమ కలుగును గాక. కాబట్టి అస్థిరమైన ధనం కాదు, స్థిరమైన దేవుడు అనండి. స్థిరమైన దేవుడు అనండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకంగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన ఒకే మనస్సు కలిగి ఉన్నాడు, ఒకటే రీతిగా ఉన్నాడు. నీకోసం ఆ రోజు చేసిన కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా నీకోసం కార్యాలు చేస్తాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు నిరీక్షణతో నువ్వుగా నడవడం ప్రారంభిస్తే నువ్వు పరిశుద్ధుడుగా మారిపోతావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా తలలు వంచండి.